బైబిల్లో ఏం చెప్పేదంటే మనం ఒకరికొకరు అవయవాలై ఉన్నామంట. యేసుప్రభు ఎవరు? శిరస్సు, ఆయన తల. ఇప్పుడు ఇది యేసుప్రభు. ఇక్కడి నుంచి ఇదంతా కూడా సంఘం అనమాట. దగ్గర ఎక్కడైనా నొప్పి వచ్చింది అనుకోండి, ఉదాహరణకి ఇక్కడ ఎక్కడైనా నొప్పి వచ్చింది, సరే ఇక్కడ భుజం నొప్పి వచ్చింది, బాధ ఎక్కడికి తెలిసిద్ది? బాధ ఎవరికి? భుజం నొప్పి వస్తే తలకు వచ్చింది, వెంటనే నర్వస్ సిస్టమ్ అనేది, నరాల కనెక్షన్లు ఉంటాయి కదా, వెళ్ళిపోయి బ్రెయిన్కి తెలిసిపోయింది. వెంటనే బ్రెయిన్కి చేరి పలానా ఇక్కడ ఈ భుజం దగ్గర ఇబ్బందిగా ఉందనేసి ఈ నరాల వ్యవస్థ ద్వారా బుర్రకి తెలిసిపోయి ఎలర్ట్ అయిపోయి దిగులు పడతా ఉంటుంది, దాని గురించి బాధపడతా ఉంటుంది బ్రెయిన్. ఈ భుజాలు, ఇప్పుడు ఈ అవయవాలు ఉన్నాం కదా, ఇదంతా ఈ భూమి మీద ఉన్న దేవుడి సంఘం. విశ్వాసులు కొన్ని చేయలాగా ఉపయోగపడతారు, కాలులాగా లేదా లివర్ లాగా. ఇప్పుడు అవయవాలు ఎలా అయితే ఉన్నాయో అదే విధంగా ఎలా అయితే వేరువేరుగా స్పెషల్గా పనిచేస్తూ ఉంటాయో, దేనికి అది పనిచేస్తూ ఉంటాయో, అదే విధంగా విశ్వాసులు మనంతా భూమి మీద ఉన్న ఈ సార్వత్రిక సంఘం అంతా కూడా రకరకాల పనులు, రకరకాల విశ్వాసులు, రకరకాల సామర్థ్యాలు, రకరకాల పనులు ఎవరు చేసేవి వారికి ఉన్నాయి. ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవాల్సిన పని ఏం లేదు.